పెట్టుబడుల కోసం యజ్ఞంలా పనిచేశాం. ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా చేస్తానన్న బాబు. లక్నోలో నేడు కాంగ్రెస్ ఎస్పీ ప్రచారం. రోడ్ షోల్లో పాల్గొననున్న అఖిలేష్, రాహుల్. ట్రంప్ నిర్ణయంతో 7 దేశాల వారికి చిక్కులు. ఎయిర్పోర్టులోనే అడ్డుకుంటున్న అధికారులు. 2 రోజులు దాదాపు 800 ఒప్పందాలు, 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన పెట్టుబడులు. ఇది విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ కొత్త ఒప్పందాలతో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పింది ప్రభుత్వం. మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పెట్టుబడుల వరద పారింది. సిఐఐ భాగస్వామ్య సదస్సును ఓ యజ్ఞంలా నిర్వహించామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ స్థాయిలో పెట్టుబడులు గతంలో ఎన్నడూ రాలేదన్నారు. ఇది అభివృద్ధికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ సభ ద్వారా ప్రత్యేక హోదాపై జిల్లావాసుల కాంక్షను వినిపించాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, పరిహారం విషయంలో నష్టపోయిన రైతులను జగన్ కలవనున్నారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అంశంపై కూడా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చిస్తారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హాజరవుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరం తొలిసారిగా హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను టీపీసీసీ సత్కరించనుంది. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ ఎలాంటి కసరత్తులు చేసిందనే విషయాలను చిదంబరంతో చెప్పించడం ద్వారా పార్టీ కేడర్లో ఉత్తేజం నింపాలని చూస్తోంది టీపీసీసీ. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తామంటున్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. ఏపీ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. హోదాతో సమానమైన నిధులు ఇస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పిందని పురంధేశ్వరి గుర్తు చేశారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు అవసరమైనా ఇవ్వడానికి కేంద్రం రెడీగా ఉందన్నారు. నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర నేతలపైనే ఉందన్నారు పురంధేశ్వరి. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరారన్నారు చంద్రబాబు. హోదా విషయంలో కేవీపీ జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి. ఏపీకి వస్తున్న పెట్టుబడుల్ని అడ్డుకోవడానికి జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి పరిటాల సునీత. అందులో భాగంగానే విశాఖలో సిఐఐ సదస్సు జరిగే సమయంలో ఆందోళనకు పిలుపునిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేస్తుంటే వాటిని అడ్డుకునే లక్ష్యంతో ప్రతిపక్ష నేత వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు సునీత. చంద్రబాబు నాయుడుకి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుండడంతో తట్టుకోలేకే అడుగడుగున జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండడంతో వారికి కావాల్సిన సేవలందించేందుకు గాను హైదరాబాద్లో విదేశీ భవన్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రగతి భవన్లో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి దానేశ్వర్ ములేతో సీఎం భేటీ అయ్యారు. విద్యా ఉపాధి అవకాశాల కోసం వెళుతున్న వారి సమస్యలను కేసీఆర్ ప్రస్తావించారు. కొన్నిసార్లు దళారుల చేతుల్లో మోసపోతున్నారని, కిడ్నాప్లు జరుగుతున్నాయన్నారు కేసీఆర్. కేసులో ఇరుక్కుంటున్నారని వివరించారు. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలను బలోపేతం చేయాలన్న కేసీఆర్ తెలంగాణ ఎన్ఆర్ఐలకు సేవలందించేందుకు హైదరాబాద్లో విదేశీ భవన్ నిర్మించాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. మండలిలో విపక్ష నేత షబీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్. వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆత్మహత్యలుగా నమోదు చేయడానికి ఇష్టపడడం లేదని ఆరోపించారు. తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు షబీర్ అలీ. సమైక్య పాలనలో కంటే తెలంగాణ పాలనలోనే దళితులపై దాడులు పెరిగాయన్నారు మాదిగ హక్కుల పోరాట నేత మధుకృష్ణ మాదిగ. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులపై ఆర్టీఐ కింద వివరాలు అడగగానే వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే
సీఎం కేసీఆర్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు మందకృష్ణ. ఇంతకాలం సప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని, అయితే వాటిని వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. మరోపక్క దళితులకు అన్యాయం జరగకుండా తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీసీలకు కూడా సప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలుకు కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రశంసించిన విహెచ్ బీసీల అభివృద్ధికి కూడా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని విహెచ్ డిమాండ్ చేశారు. నివేదిక ఇవ్వకుంటే రాజ్భవన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు విహెచ్. వచ్చే 5 ఏళ్లు కూడా సీఎంగా కేసీఆరే ఉంటారన్నారు ఎంపీ బూర నర్సయ్య. ఎన్నికల్లో గెలిచారా కేసీఆర్ ఎవరనుకుంటే వారే టీఆర్ఎస్ నుంచి సీఎం అవుతారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు ఉండవన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటారన్న బూర నర్సయ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెప్పుకొచ్చారు. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సిపిఎం కార్యదర్శి రాఘవులు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ బ్లాక్ మనీ వెదజల్లేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుపతిలో జరిగిన చట్టసభల్లో ప్రజాస్వామిక గళాలు సదస్సులో రాఘవులు పాల్గొన్నారు. వేణుగోపాల్ సాగర్ నిర్మాణం కోసం ఎస్సీ ఎస్టీల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం అన్యాయమన్నారు. గిరిజనులకు తగిన నష్టపరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభిస్తే అడ్డుకుంటామన్నారు రాఘవులు. తడిబి 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.